హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇక చూసిండ్రు కదా ఈ కర్పూరం అంటే ఆ క్యాంఫర్ని కాల్చి ముక్కుల దగ్గర పెట్టి ఆవిరి పట్టిస్తారు పిల్లలకి. ఇట్లా చేసుడు అస్సలు మంచిది కాదు. వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరుగుతాయి. ఇక ఇంకొంచెం ఎక్కువ పీల్చుకున్నాను అనుకోండి ఊపిరితిత్తుల ఇబ్బంది కూడా మొదలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏమవుతుంది అంటే ఫిట్స్ వస్తుంది దీంతో. ఈ ముచ్చట చెప్తే ఎవరు వినరు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఎస్పెషల్లీ 2 years బిలో పిల్లలకి ఈ క్యాంఫర్ని దగ్గర కూడా తీసుకుపోద్దని చెప్తాను. అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత డేంజరస్. ఏకంగా ఈ వీడియో కింద కమెంట్లలో ఏకంగా వాళ్ళు 2 నెలల పిల్లలు పెట్టాలంట పెట్టుండ్రని చెప్పేసి ఎవరు వాళ్ళు ఆ వీడియోలు చేసిన వాళ్ళు పెడతారు. ఏకంగా డాక్టర్ లెక్క ఫీల్ అయిపోయిన వాళ్ళు. అయినా మరి మన అడిగేటోళ్ళకన్నా కొంచెం ఉండాలి కదా. ఏం చేస్తాం మన కర్మ. దానికి అదే తగ్గిపోయే జలుబు కోసము అనవసరంగా ఈ ఫిట్స్ దాకా తెచ్చుకొని హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకుని అవసరం అంటారా చెప్పండి. ఇది పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి ఎవరికైనా కూడా ఇవే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కావాల్సిన మీరు ఒకసారి మళ్ళీ మన గూగుల్ తల్లిని అడిగి కన్ఫర్మ్ చేసుకొని చెప్తే తిన్నారు కదా కొంతమంది. మాకు తెలుసు మస్తు చూసినాం ఇసండి అనుకునేటోళ్ళు ఉంటారు కదా. ఒకసారి కొట్టరు ఈ క్యాంఫర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని కొట్టు పెద్ద లిస్ట్ వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఈ ఫిట్స్ వచ్చే క్వాలిటీ ఉంటుంది అన్నట్టు ఇవి పొగ ఆవిరి కనుక పడితే. సో ఇటువంటి పట్టకండి, అనవసరంగా మీ హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. అయినా ఎడికెళ్ళి తెస్తారు వెయ్యి హోమ్ రెమెడీస్, రోజుకో వెరైటీ తీసుకొస్తారు. మన ఫాలోవర్స్ ఏమో నాకు పంపించి సంతపడేస్తారు, సార్ వీడియో చేయండి అని. ఇట్లాంటివి కనిపిస్తే నా అవసరం చేసిన వీడియోలు వాళ్ళ ముఖాన కొట్టండి, వాళ్ళే వీడియోలు చేసి ఆపుతారు. ఓకే.